నమస్కారం. కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు నిపుణులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం లలిత తంత్రమాలికలో ఇప్పుడు వచ్చేసి 18వ ఎపిసోడ్లో ఉన్నాం గురుగారు. మీరు మాకు ఉన్న ప్రతి సమస్యకి కూడా లలిత సహస్రనామాలకి తంత్రం జోడించి మంచి పరిష్కారాలు అయితే తెలియజేస్తూ వస్తున్నారు. సో అందులో భాగంగా ఇవాళ గురుగారు, ఒకే కుటుంబంలో ఉన్న అది అన్న తమ్ముల మధ్యనైనా, అక్క చెల్లెల మధ్యనైనా, లేకపోతే తోబుట్టువుల మధ్య కాకుండా ఈ మధ్య భార్య భర్తల మధ్య కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో మెయిన్ గా గొడవలు అవుతూ ఉన్నాయి గురుగారు. ప్రతిదానికి డబ్బు మూలంగా ఉంటుంది, ఆ డబ్బుకు సంబంధించి గొడవ పడతా ఉన్నారు. సో అలాంటి వాటికి ఏమైనా పరిష్కారం ఉంటుందా? తప్పకుండా ఉంటుందండి. దీనికి కారణం ఏమిటి, అసలు జ్యోతిష్ శాస్త్ర పరంగా కారణం ఏమిటి అంటే, జన్మజాతకంలో ధనస్థానము కుటుంబ స్థానం ఒకటే. లగ్నం నుంచి రెండవ స్థానం, ఈ లగ్నం నుంచి రెండవ స్థానం కనుక ఘర్షణ యోగంలో పడింది అనుకోండి, ఘర్షణ యోగము లేకపోతే ధనయోగాలు, విపరీత ధనయోగాలు, విపరీత రాజయోగాలు, అదేవిధంగా సంగీత యోగాలు, ఇట్లా చాలా ఉంటాయి. అంటే కుటుంబ సభ్యుల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు, కీర్తి గల వాళ్ళు ఉంటారు, మంచి పండితులు ఉంటారు, ఘర్షణలు ఉంటాయి, లేదా మంచి బిజినెస్ మ్యాన్ ఉంటారు, ఇలా ఉంటుంది కుటుంబ సభ్యుల్లో. ఆ రకంగా ఈ జన్మజాతకంలో రెండవ స్థానం కనుక ఘర్షణ యోగంలో పడ్డప్పుడు వీళ్ళ ప్రమేయం ఏమీ లేకుండా కూడా ఆ యొక్క గృహంలో మాటిమాటికి ధనపరమైన విషయాల్లో గొడవలు వస్తూ ఉంటాయి. అంటే ఏమిటి అంటే, ఇప్పుడు కొడుకు సెటిల్ అవ్వలేదు, తండ్రి పెడుతూ ఉండాలి. తండ్రి అంటాడు, నేను సంపాదించుకుని ఎన్ని రోజులు పెడతారా అంటే, లేకపోతే తమ్ముడు అన్నో ఎవరో సెటిల్ అవ్వడు, వాళ్ళ గురించి గొడవలు. లేకపోతే తమ్ముడుకు అన్నకు డబ్బులు ఇస్తాడు, వాళ్ళు ఇల్లు గొడవలు. లేకపోతే కుటుంబ సభ్యుల్లో ఎవరికో మనీ మ్యాటర్స్ విషయంలో, నేను ఇంతే డబ్బులు ఇస్తానంటే నేను ఇంతే డబ్బులు ఇస్తాను, నేనే మొత్తం చూసుకుంటున్నా కదా, నేను దీనికి ఇవ్వను అంటాడు. అది గొడవ ఎలా ఉంటుందంటే, ఒక జస్ట్ 1000 రూపాయలు 500 2000 కూడా పెద్ద పెద్ద గొడవలు అయిపోతుంటాయి, కొట్టేసుకునే గొడవలు అయిపోతుంటాయి. కొట్టుకోవటం ఏంటి గురుగారు, ఈ మధ్యన కొన్ని చంపేసుకుంటున్నారు కూడా చిన్న చిన్న అమౌంట్ కి. అలా ఉన్నప్పుడు సర్వసాధారణంగా జాతక చక్రంలో అలా కుటుంబ సభ్యులతో గొడవగా ఉన్నప్పుడు కలిసి ఉండకూడదు. యాక్చువల్గా కొంచెం వేరువేరుగా ఉంటే మంచి. సరే, కనీసం ఒక ఫ్లోర్లో పైన ఒకరు కింద ఒకరు పక్కపక్క పోర్షన్స్లో ఒక దగ్గర కలిసి ఉంటే ఏమవుతుందంటే, అది వాళ్ళ మధ్యన ఎప్పుడు ఏదో గొడవతోని మనశ్శాంతి అనేటువంటిది కోల్పోతుంది. దీనికి లలితా సహస్రనామాల్లో ఉండేటువంటి గొప్ప నామం ఉంటుంది, అద్భుతంగా పనిచేస్తుంది. దానికి ఏమిటి అది అంటే, నవవిద్రుమ బింబస్త్రీ న్యక్కారి రతనచ్చద. ఇది ఇంకో దానికి కూడా పనిచేస్తుంది. ఎలా అంటే, అప్పుల మూలంగా డబ్బులకి ఇబ్బంది పడుతుంటారు కొంతమంది. అబ్బా, మొత్తం డబ్బులన్నీ అప్పులకి అయిపోతున్నాయండి, అప్పు కట్టడానికి డబ్బులన్నీ అయిపోతున్నాయి, అప్పులు వాడు వచ్చి కూర్చున్నాడు, దాని గురించి గొడవ. ఒక్కోసారి ఇంట్లో వాళ్ళతో అవ్వదు, అప్పులోడు వచ్చి ఇంటి దగ్గర కూర్చొని గొడవ చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు కూడా ఈ నామం అద్భుతంగా పనిచేస్తుంది. అంటే మీకు కుటుంబ సభ్యులతో ఏదైతే ధనపరమైనటువంటి గొడవలు ఉంటాయో, లేదా కుటుంబంలో ధనమూలంగా గొడవలు వస్తాయో, ఆ గొడవలు తగ్గడానికి ఈ యొక్క మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి ఓం నవవిద్రుమ బింబస్త్రీ న్యక్కారి రతనచ్చదాయై నమః. ఏమిటండి దీనికి అంటే, అమ్మవారి పెదవులకు సంబంధించినటువంటి మంత్రం ఇది. అమ్మవారి పెదవులు ఎలా ఉన్నాయట, అప్పుడే పగడములు ఉంటాయి సార్, అప్పుడే పుట్టినటువంటి పగడములలాగా, దొండ పండుల్లాగా ఉన్నాయట అమ్మవారి పెదవులు. నవవిద్రుమ బింబశ్రీ, నవ అంటే కొత్తగా అప్పటికప్పుడు, బింబశ్రీ న్యక్కారి రతనచ్చద, అంత అద్భుతంగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే, మనం ఒక మానవమూర్తి శరీరం చూసినట్టుగా అమ్మవారి శరీరాన్ని చూడడానికి లేదు. మనం అదొక మంత్ర శరీరం అమ్మవారి శరీరం అంటే. ఆ కోణంలో కనుక మనం చూసి కనుక అనుకున్నట్లయితే వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యన వచ్చేటువంటి గొడవలు తగ్గుతాయి. దీనికి మరి ఏం పెట్టాలి, నైవేద్యం ఏం పెట్టాలి, అసలు ఆకారం ఏం చేసుకోవాలి ఏమిటి అని చూసుకున్నట్లయితే, దీనికి పర్టికులర్గా దీర్ఘచతురాస్రాకారంలాగా ఒక ఇది తీసుకోవాలి. దీర్ఘచతురాస్రాకారం అంటే తెలుసు కదా, రెక్టాంగిల్ అంటారు దాని ఇంగ్లీష్లో. రెక్టాంగిల్ లాగా, దానికి ఇంత డైమెన్షన్ అనేం లేదు, 1:2 రేషియోలో గీసుకోండి. ఇది ఇంత ఇలా అయినా గీసుకోవచ్చు, లేకపోతే ఇంకొంచెం పెద్దదైనా గీసుకోవచ్చు, ఇంత పెట్టుకోవచ్చు, ఒక బుక్లా అంతా కూడా పెట్టుకోవచ్చు. అలా రెక్టాంగిల్ లాగా గీసుకొని దానికి సగభాగం గ్రీను, సగభాగం రెడ్ కలర్ వేయండి. అంటే కలర్ అంటే ఇన్ సెన్స్ పసుపు, లేకపోతే ఇంకొక కలర్, పసుపు అంటున్నా సారీ, కుంకుమ, ఇంకో గ్రీన్ కలర్ ఏదైనా, లేకపోతే ఆకులైనా పెట్టచ్చు కొన్ని, లేకపోతే ఎర్రటి పుష్పాలు ఒకవైపు బిల్వ పత్రాలైనా పెట్టచ్చు. రెండు భాగాలుగా చేసి అలా పెట్టేసి దానికి 4 పక్కల 4 దీపాలు వెలిగించి ఈ యొక్క నామం చేస్తూ అక్షింతలతో, లేకపోతే మీ దగ్గర పగడాలు కనుక ఉన్నట్లయితే 108 పగడాలు తెచ్చుకుని రోజు ఒక్కొక్క పగడంతో
అలాగ చేసినట్లయితే ఖచ్చితంగా గొడవలు తగ్గుతాయి. ఇంకా బాగా తీవ్రంగా ఉన్నట్లయితే ఒక బిల్వపత్రము పగడం కలిపి పెట్టొచ్చు. ఓకే, ఎంతసేపు గురుగారు? ఈ 108 అయిపోయే వరకు 108 సరిపోతుంది. అలా చేసుకోవచ్చు. మరి దీనికి ఏమిటండి, మరి నైవేద్యం ఏం పెట్టాలి? పెరుగు అన్నం, అలాగే ఈ గూడ అన్నము అంటారు. పెరుగు అన్నం లేకపోయినా కనీసం గూడాన్నమైనా పెట్టాలని చెప్తుంది శాస్త్రం. గూడాన్నము అంటే బెల్లము కలిపినటువంటి అన్నాన్ని పెట్టాలి. పెరుగన్నాన్ని పెట్టి బలిగా కూడా మనం బయట పక్షులకి లేకపోతే వీటికి వేయవచ్చు. ఇది కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఇంట్లో గొడవలు తగ్గుతాయి. దీంతో పాటు ఏం చేయాలంటే వాస్తుపరంగా వచ్చిన టెక్నిక్ కూడా ఉంటుంది దీనికి. ఇంటి తూర్పు భాగం ఉంటుంది కదా ఇంట్లో, ఈస్ట్ వాల్కి చక్కగా లైట్ గ్రీన్ కలర్ వేసేసి అక్కడ రాముడు పట్టాభిషేకం బొమ్మ కనుక పెడుతూ అక్కడ సిట్టింగ్ ఏరియా ఏర్పాటు చేసుకోవాలి. మీరు చూడండి, ఖచ్చితంగా 100% ఆ ఇంట్లో గతంలో ఏవైతే గొడవలు అయ్యాయో, అంటే ఒక రిలేషన్ వస్తుంది. ఏమిటి డబ్బులు శాశ్వతమా? డబ్బుల కోసం నేను తల్లితోని, తండ్రితోని, తమ్ముడితోని, అన్నతోని, అక్కతోని, చెల్లితో నేను ఈ 5,000 రూపాయల కోసం కొట్లాడుతున్నానా? ఈ భూమి కోసం కొట్లాడుతున్నానా? ఏది శాశ్వతం? అంటే ఒక వైరాగ్యం రావాలి మనిషికి. అన్నీ ఉండాలి, ఆశ ఉండాలి, వైరాగ్యం ఉండాలి, అంటే సంపాదించాలనే కోరిక ఉండాలి. ఆ సంపాదన మన వాళ్ళే కదా, ఏంటి వెళ్తానే కొట్లాడేది అనుకునే దీంతో ఉండాలి. అలా ధర్మానికి విరుద్ధంగా వెళ్ళాలని కాదు. మనకి భగవద్గీతలో నీ ధర్మాన్ని నువ్వు నిర్వహించమని చెప్పాడు, అలా నన్ను వదిలేయమని కాదు. అక్కడ చిన్న చిన్న విషయాలను పట్టుకొని వేలాడడం అనేది ఆగిపోతుంది. ఇంట్లో వాళ్ళందరికీ పనిచేస్తుంది ఆ ఇంట్లో చేసినప్పుడు. 40 రోజులు చేయాలి. దీన్ని ఇంట్లో తూర్పు భాగంలో పెట్టి చేసినట్లయితే మరింత మంచి ఫలితాలు వస్తాయి. ఓకే గురుగారు, సో విన్నారు కదా, ఇంట్లో ఎలాంటి గొడవలు ఉన్నా కూడా గురుగారు చెప్పినట్లు ఈ మంత్ర సాధన 40 రోజుల పాటు కనుక చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా, అంటే గొడవలన్నీ కూడా తీరిపోతాయండి. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.